హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మాతృదేవోభవ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. దేవుడయ్య మాట ప్రకారం నరసింహ మార్కెట్లో కొట్టు తీసుకున్నాడు. ఉదయం లేవగానే పిల్లలందరినీ లేపి వాళ్లకు స్నానాలు చేయించి తినడానికి ఇంత పెట్టి పుస్తకాలు ముందేసి చంటి పిల్లకు స్నానం చేయించి నిద్రపుచ్చి భర్తతో పాటు హోల్సేల్ మార్కెట్కు వెళ్లి ఖరీదు చేసిన కూరగాయలు కొట్టుకు తరలించుకు రావడం, ముందు రోజు కొట్లో అమ్మగా మిగిలిన కూరలు గంపకెత్తుకుని ఇంటికి రావడం చేసేది. ఇక ఉదయం పూట వంట చేసే సమయం లేక పిల్లల్ని బడికి పంపి తాను ఇంత చద్దన్నం తిని వాడుక వీధులు 4 తిరిగి కూరలమ్మి ఇల్లు చేరుకునేసరికి 12 గంటలయ్యేది. ఒక్కోసారి ఇంకా ఆలస్యమయ్యేది. అప్పటికి చిన్నపిల్లలిద్దరూ బడి నుండి వచ్చి ఆకలికి నకనకలాడుతూ అమ్మ ఎప్పుడు వచ్చి వండి పెడుతుందా అని ఎదురు తెన్నులు చూస్తూ కూర్చునేవారు. ఇక బంగారి రావడంతోనే వంటకు ఉపక్రమించేది. ఏ అమ్మైనా వాళ్ళింట్లో ఏదైనా విశేషముంటే ఇది తిను బంగారి అని చేతిలో పెడితే అది భద్రంగా మూటగట్టుకుని వచ్చి పిల్లల చేతిలో పెట్టి గబగబా అన్నం వండేది. కూర వండడానికి కుదరకపోతే పులుసు, అది కుదరకపోతే ఉల్లిపాయలు, మిరపకాయలు, చింతపండు వేసి అంత పచ్చడి నూరి నూనె వేసి వేడివేడిగా పిల్లలకు పెట్టేది. పచ్చడి నూరడానికి ఓపిక టైము లేనినాడు ఇంత గంజి అన్నం పెట్టేది. వాళ్ళు స్కూలుకు వెళ్లే వేళకు భోజనం అమరేది కాదు. అలాంటప్పుడు ఏ దోసకాయలో బొప్పాయి పళ్ళో కోసి తినడానికి ఇచ్చేది. అవి తిని నీళ్లు తాగి కాళ్ళు ఇచ్చుకుంటూ బడికి వెళ్లే పిల్లల్ని చూస్తే బంగారి కడుపు తరుక్కుపోయేది. ఆ తరువాత వంట పూర్తయినా పిల్లలు తినలేదన్న బాధతో తను తినేది కాదు. భర్తకి క్యారేజీ కట్టి మిగతా వంటంతా సర్ది మూత పెట్టి స్కూల్ నుండొచ్చిన పిల్లలు తీసుకుని తినడానికి వీలుగా అమర్చి చంటి పిల్లను ఎడపిల్లను పక్కింట్లో అప్పగించి మార్కెట్కు బయలుదేరేది బంగారి. పిల్లలు వృద్ధిలోకి వస్తారన్న ఆశ ముందు తాను పడే కష్టం ఎప్పుడూ లెక్కలోకి రాలేదు బంగారికి. పిల్లల్ని బాగా చదివించాలంటే అందుకు తానేం చెయ్యాలో ఎప్పటికప్పుడు తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకుని వారి సహాయ సహకారాలతో పిల్లల్ని చదివించసాగింది. అన్నీ ఉన్నవాళ్లకైతే ఇవన్నీ పెద్ద సమస్యలు కావు. తమ పిల్లల్ని ఏం చదివించాలో, ఎలా చదివించాలో ముందుగానే ప్లాన్ చేసుకుని చకచక అమలు చేస్తారు. ఆ పిల్లలు చదవకపోతే అది వేరే సంగతి. చేయడం తల్లిదండ్రుల బాధ్యత, పొందడం తమ హక్కుగా భావిస్తారు. ఎవరి పిల్లలను వాళ్ళు వృత్తిలోకి తేవడం కూడా ఓ ఘనకార్యమేనా అనిపిస్తుంది అలాంటి వాళ్లకు. అదే లేని వాళ్ళైతే వీడిని కూడా మనతో పాటు పని చేయిస్తే మరో రూపాయి అదనంగా సంపాదించవచ్చని పసి వయస్సు నుండే పనిపాట్లలో పెట్టి ఆటుపోట్లకు గురిచేసే స్థాయి నుండి పూర్తిగా పై స్థాయిలోకి మార్చాలంటే ఎంత శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలో, ఎన్ని త్యాగాలు చేయాలో చెప్పనవసరం లేదు. అలాంటి త్యాగాలతో ఏమాత్రం విద్యాగంధం లేని నరసింహ బంగారీల కృషి ఫలితంగా వారి ఆశల ఊహల కొమ్మకు చిన్న మొగ్గ తొడిగింది. ఇదిగో బంగారి అంటూ 4 లడ్డూలు పొట్లం కట్టి బంగారి చేతిలో పెట్టింది విశాలక్షమ్మ. ఏంటమ్మగారు విశేషం అని అడిగింది బంగారి సంబరంగా వాటిని అందుకుంటూ. అబ్బాయికి ఇంజనీరుగా ఉద్యోగం వచ్చిందే బంగారి. గవర్నమెంటోళ్లే బంగళా, జీపు, ఇంట్లో పనిచేసే నౌకర్ని ఇస్తారు. పెద్ద జీతం, ఇంకా ఎన్నో సౌకర్యాలు అంది విశాలక్షమ్మ. కొడుకు ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. అది విని, అమ్మగారు ఇంజనీర్ అవ్వాలంటే ఎన్ని క్లాసులు చదవాలమ్మా అని అడిగింది బంగారి, తన కొడుకులు ఎప్పుడు అలా అవుతారు అన్న ఆరాటంతో. ఎన్ని క్లాసులంటే చాలా చదవాలే. అవును, ఎందుకలా అడుగుతున్నావు అంది విశాలాక్షమ్మ ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదమ్మా, మా పిల్లలు ఎప్పుడు అలా పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్లు అవుతారా అని అంది బంగారి మెరిసే కళ్ళతో చూస్తూ. ఆ మాట విని విశాలాక్షమ్మ అసహనంగా చూస్తూ, ఏమిటేమిటి, నీ కొడుకుల్ని కూడా ఆఫీసర్లు చేస్తావా? పూటకి టికానా లేని నువ్వు వాళ్ళని ఎలా చదివిస్తావు అంటూ పగలబడి నవ్వింది. ఏవమ్మా, మాలాంటి వాళ్ళం పిల్లల్ని చదివించకూడదా అని అడిగింది బంగారి తెల్లబోయి చూస్తూ. ఎందుకు చదివించకూడదు? అమ్మో బంగారి, కనబడవు గాని నీ కడుపులో ఎన్ని ఆలోచనలే. రోడ్లంట తిరిగి కూరలమ్ముకునే నీకు మాతో సాటా అంది విశాలాక్షమ్మ ఎక్కసెక్కంగా చూస్తూ. అంతవరకు ఆనందంతో వెలిగిపోతున్న ఆవిడ ముఖం బంగారి తన పిల్లల్ని కూడా చదివిస్తాననడంతో
చిటపటలాడిపోయింది. మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంగ నూనె అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బంగారి మాటలు విన్న దగ్గర నుండి ఆవిడకు ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది. విశాలాక్షమ్మ మాటలు విన్నాక ఆవిడిచ్చిన లడ్డూలు చేత్తో పట్టుకునేందుకు కూడా బంగారికి మనస్కరించలేదు. దారిలో ఎవరో బిచ్చగాడు కనిపిస్తే వాడికిచ్చేసింది. ఇంటికి వచ్చిన ములుకుల్లాంటి ఆవిడ మాటలే చెవుల్లో గింగురుమంటూ బంగారిని స్థిమితంగా ఉండనివ్వలేదు. ఆ మాటలు మననం చేసుకున్న కొద్దీ బంగారిలో ఏదో తెలియని బాధ కలిగింది. దాంతో మరింత పట్టుదల పెరిగింది. పేదోళ్ళంటే అందరికీ అలుసే. ఏ మాలాంటి వాళ్ళం చదువుకోకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఏమైనా సరే నా పిల్లల్ని చదివించి పెద్ద ఆఫీసర్లను చెయ్యాలి అనుకుంది బంగారి స్థిరంగా. పరధ్యానంగా ఉన్న బంగారిని చూసి, ఏంటే బంగారి అలాగున్నావు అని అడిగాడు నరసింహ అనునయంగా. ఆ కాస్త అనునయానికే చల్లగాలి సోకిన మేఘంలా ఏడ్చేసింది బంగారి. దాంతో గాబరా పడిన నరసింహ, ఏంటే ఏమైంది అని అడిగాడు ఆరాటంగా భార్య వంక చూస్తూ. ఏం లేదు మామా, ఆ విశాలాక్షమ్మ గారు మనం పూటకి టికానా లేనోళ్ళమని మనకి చదువులేంటని ఎగతాళి చేసింది అంది బంగారి వెక్కుతూ. నిజమే కదే, అవన్నీ కలిగినోళ్ళకి గాని మనకి కాదని నేను చెప్పాను కదా, ఆవిడన్నదానిలో తప్పేముంది అన్నాడు నరసింహ అమాయకంగా. నువ్వు అలాగంటావా? ఏ వాళ్ళే గాని మనం మనుషులం గామా? వాళ్ళ పిల్లలే గాని మన పిల్లలు అవ్వకూడదా ఆఫీసర్లు అంది బంగారి ఆవేశంగా. ఎందుకు అవ్వకూడదు? కానీ మన దగ్గర ఏముంది? ఏం పెట్టి చదివిస్తాము అంత పెద్ద చదువులు అన్నాడు నరసింహ ఆలోచనగా భార్య వంక చూస్తూ. ఇలా రావయ్యా, ఏం పెట్టి చదివిస్తానో చూద్దుగాని అంటూ నరసింహ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి ఇత్తడి సామాన్లు అమర్చిన బల్ల మీదున్న ఇత్తడి చెంబులు కిందికి దించి ఒక్కొక్కటి బోర్లించసాగింది. గల్లు గల్లుమంటూ రూపాయి కాసులు 5 కుప్పెలుగా నరసింహ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఒక్కో కుప్పను చూపిస్తూ, ఇది మన ఇల్లు కట్టుకోవడానికి, ఇది రంగా చదువుకి, ఇది కేశవకి, ఇది సత్యప్రకాష్కి, ఇది లక్ష్మి పెళ్లికి, ఇది చంటోళ్ళిద్దరికీ అంది బంగారి ఆవేశంతో రొప్పుతూ. బంగారి మాటలోనూ చూపులోనూ కొట్టవచ్చినట్టుగా కనిపించే స్థిరత్వం, పట్టుదల, పిల్లల్ని చదివించాలని గాలిలో మేడలు కట్టకుండా దానికోసం ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసిన తీరు నరసింహను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. ఆప్యాయంగా భార్య చేతులు అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. చదివిద్దాం బంగారి, మన పిల్లల్ని కూడా తప్పకుండా చదివిద్దాం. ఎంత కష్టపడైనా మన పిల్లల్ని గొప్పోళ్ళని చేద్దాం అన్నాడు భార్య చేతిలో చెయ్యి వేసి. నరసింహ మాటలతో బంగారికి కొండంత ధైర్యం వచ్చింది. అంతవరకు విశాలాక్షమ్మ మాటలను తలుచుకుని బాధపడిన బంగారి బాధంతా చిటికలో మాయమైంది. ఆ రోజు నుండి బంగారి నరసింహలు ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా యంత్రాల్లా కష్టపడుతూ తమ లక్ష్య సాధన కోసం పైసా పైసా కూడబెట్టసాగారు. అయితే డబ్బులు సమకూర్చుకోవడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని అనుకోలేదు. ఒక ఆదివారం నాడు రంగాని తీసుకుని రంగా చదువుతున్న స్కూల్ మాస్టర్ గారింటికి వెళ్ళింది బంగారి. ఆ రోజు సెలవు కావడంతో భోజనం చేసి పిల్లల స్లిప్ టెస్ట్ పేపర్లు దిద్దుతూ కూర్చున్నారు వాసుదేవమూర్తి గారు. ఎండన పడి వచ్చిన బంగారిని చూసి, ఏంటి బంగారి ఈవేళెప్పుడొచ్చారు అన్నారు ఆశ్చర్యంగా చూస్తూ. ఏం లేదయ్యగారు, ఈ ఏడాదితో మా రంగా చదువు మీ బడిలో అయిపోతుందట కదా, వీడిని ఇంకా పెద్ద చదువులు చదివించాలంటే ఏం చెయ్యాలయ్యా అని అడిగింది బంగారి ఎంతో ఆసక్తిగా చూస్తూ. అక్షర జ్ఞానం లేని బంగారికి చదువుపై గల శ్రద్ధ చూస్తే వాసుదేవమూర్తి గారికి ఎప్పుడూ ముచ్చటగానే ఉంటుంది. బంగారి కూరలివ్వడానికి వచ్చినప్పుడల్లా మాస్టర్ గారు కనిపిస్తే బంగారి అడిగే మొదటి మాట, మా రంగా ఎలా చదువుతున్నాడయ్యా అని. ఈ లోకంలో బంగారికి చదువు తప్ప ఇంకేది గొప్పగా అనిపించదు, కనిపించదు. దిద్దుతున్న పేపర్లు పక్కన పెట్టి, పెద్ద చదువు అంటే ఏం చదివించాలని నీ ఉద్దేశం బంగారి అని అడిగారాయన. ఏమోనయ్యా, పెద్ద చదువులంటే డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో ఏదో ఒకటి, నా పిల్లలు పెద్ద ఆఫీసర్లు అవ్వాలి అంది బంగారి కళ్ళ నిండా కోరికలు నింపుకున్నట్టుగా చూస్తూ. అది సరే, పోనీ వాడికి ఏదిష్టమో కనుక్కున్నావా అన్నారు వాసుదేవమూర్తి గారు. చిన్నోడు, వాడికేం తెలుస్తుందయ్యా, మీరే ఏదో ఒకటి చదివించండి, వాడిని మీ చేతిలో పెడుతున్నాను అంది బంగారి భక్తి గౌరవం నిండిన కంఠంతో. అప్పుడే అక్కడికి వచ్చిన వాసుదేవమూర్తి గారి భార్య తులసమ్మ నవ్వుతూ, ఏం బంగారి బాగున్నావా అని ఆదరంగా పలకరించింది. మీ దయ వలన బాగున్నానమ్మా
అంది బంగారి వినయంగా. ఇంతకు ఏం చదవాలనుందో రంగా చెప్పనేలేదు అన్నారు వాసుదేవమూర్తి గారు రంగా వైపు చూస్తూ. విశాలాక్షమ్మ గారింటి దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి ఆవిడన్న మాటలను తలుచుకుని తల్లి ఎంత బాధపడుతున్నదో గమనిస్తున్న రంగా తల్లి బాధను పోగొట్టాలంటే తాను కూడా ఇంజనీర్ అయితే అనుకున్నాడు. అవును, తను కూడా ఆఫీసర్ అయితే ఈరోజు తల్లి పడిన బాధ అవమానం స్థానంలో అంతులేని సంతోషాన్ని చూడవచ్చని, ఇంత కష్టపడే తల్లికి అదే తానివ్వగలిగిన కానుకని అనుకున్న రంగా, సార్ నాకు ఇంజనీరింగ్ చదవాలనుంది సార్ అన్నాడు తల్లి వంక సాభిప్రాయంగా చూస్తూ. ఆ మాటలు విన్న వాసుదేవమూర్తి గారు, శభాష్రా రంగా, తల్లికి తగ్గ కొడుకు అనిపించావు. మీ అమ్మ పట్టుదలకి నీ కృషి తోడైతే ఇక సాధించలేనిది ఏముంటుంది అని బంగారి వైపు తిరిగి, బంగారి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. నీ కొడుక్కి సరస్వతి కటాక్షం ఉంది. అనుకున్నది సాధిస్తాడు. నువ్వేం బెంగ పెట్టుకోకు. నీ కొడుకుని ఇంజనీర్ను చేసి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అన్నారు ఆ తల్లి బిడ్డల వైపు ఆదరంగా చూస్తూ. అంతా మీ దయ బాబుగారు అంది బంగారి 2 చేతులు జోడిస్తూ. నాదేముందమ్మా, మనమంతా నిమిత్త మాత్రులం. అంతా ఆ పైవాడి కరుణ అన్నారాయన ఆర్ద్రంగా. సరేనండయ్యా, ఇక మేం వెళ్ళొస్తాం అంది బంగారి. అరే బంగారి, ఎండన పడొచ్చారు, ఈ మజ్జిగ త్రాగిపోండి అంటూ తులసమ్మగారు 2 గ్లాసుల నిండా మజ్జిగ తెచ్చి ఇచ్చారు. తులసమ్మగారి వంక కృతజ్ఞతగా చూసి గ్లాస్ అందుకుంది బంగారి. అందరిళ్లలోనూ అంటూ సొంటూ అంటూ ఏదిచ్చినా ఎత్తెత్తి పడేస్తారు. కానీ తులసమ్మగారు మాత్రం ఏదిచ్చినా ప్రేమగా తాము తినే వాటిలోనే ఇతరులకు ఇస్తారు. ఆవిడ ఆలోచనలో భగవంతుని సృష్టిలో మనుషులందరూ ఒక్కటే, ఈ కులమత భేదాలన్నీ మానవ కల్పితాలని ఆవిడ నమ్మకం. అందుకే ఎవరినైనా సమదృష్టితో చూస్తుందామె. ఆ భార్యాభర్తల ఆదరణ చూసిన బంగారి తనకే సమస్య వచ్చినా సలహా కోసం వారి ముందు వాలిపోతుంటుంది ఎప్పుడు. విశాలాక్షమ్మ గారి మాటలు కలిగించిన గాయాలకు వాసుదేవమూర్తి గారి మాటలు మంచి గంధపు పూతలా మనసుకు హాయినిచ్చాయి. మజ్జిగ తాగాక గ్లాసులు 2 తోమి కడిగి బోర్లించింది బంగారి. ఇంతకీ మా బొబ్బట్ల పాప ఎలా ఉంది బంగారి అని అడిగారు తులసమ్మగారు. బాగుందమ్మగారు, ఎప్పుడూ మిమ్మల్నే తలుస్తుంది అంది బంగారి నవ్వుతూ, ఆమె తన కూతుర్ని గుర్తు పెట్టుకున్నందుకు ఆనందపడిపోతూ. బొబ్బట్ల పాప ఎవరు తులసి అని అడిగారు వాసుదేవమూర్తి గారు కుతూహలంగా చూస్తూ. ఇంకెవరండి, మన బంగారి కూతురు లక్ష్మే. మొన్న మన జానకి వచ్చినప్పుడు బొబ్బట్లు చేశాను కదా, సమయానికి బంగారి వస్తే తినమనిచ్చాను. ఎవరేదిచ్చినా ఇంటికి పట్టుకెళ్ళి పిల్లలకు పెట్టుకుంటే గాని బంగారికి తోచదు. ఆ రోజు అలాగే తీసుకెళ్లి పెట్టిందట. అవి తిన్న లక్ష్మి నాకిలాంటిది ఇప్పుడే చేసి పెట్టాలని పేచి పెట్టిందట. ఎంత చెప్పినా కొట్టినా తిట్టినా మాట వినలేదట. చేసేదేమీ లేక దాన్ని తీసుకుని మన ఇంటికొచ్చింది. అవి ఎలా చేస్తారో చెప్తే చేయడం నేర్చుకుంటానని. ఆ వేళ అంత పనిలో నాకెక్కడ తీరిక. ఇంట్లో మరో 2 ఉంటే దాని చేతిలో పెట్టాను. ఈ మాట తీరిగ్గా ఉన్నప్పుడు వస్తే నేర్పిస్తానని చెప్పాను. నా మాటలు విని చాటంత ముఖం చేసుకుని వెళ్ళింది లక్ష్మి. అంతటితో ఊరుకుందా? పట్టుదలగా మరో రోజు వాళ్ళమ్మని తీసుకుని అన్నీ పట్టుకుని వచ్చింది నేర్చుకునేందుకు. అసలు దానికి స్వీట్స్ అంటే ఇష్టం ఉండవట. మరి ఇవెలా నచ్చాయో? చాలా ఇష్టంగా తింటుంది బొబ్బట్లు. అందుకే బొబ్బట్ల పాప అని పేరు పెట్టాను అన్నారు తులసమ్మగారు నవ్వేస్తూ. బాగుంది, మొత్తం మీద లక్ష్మికి మంచి పేరే పెట్టావు అన్నారు వాసుదేవమూర్తి గారు నవ్వేస్తూ. ఆ భార్యాభర్తలకు మరోసారి కృతజ్ఞతలు చెప్పి కొడుకును తీసుకుని ఇంటికొచ్చింది బంగారి. ఎంతో ఉత్సాహంగా జరిగిందంతా నరసమ్మకు చెప్పింది. కొడుకు ఇంజనీరింగ్ చదువుతాడనే మాట ఏదో వేదమంత్రంలా అనిపించింది నరసమ్మకు. అప్పుడే తన కొడుకు పెద్ద ఆఫీసరై కార్లలో తిరుగుతూ బంగళాల్లో ఉంటూ నౌకర్లు చాకర్లతో సేవలు చేయించుకుంటున్నట్టు ఊహించుకుని ఆదరంగా కొడుకుని దగ్గరకు లాక్కుని హృదయానికి అత్తుకున్నాడు నరసమ్మ. నరసమ్మ వ్యాపారం, పిల్లల చదువులు నల్లేరు మీద నడకలా సాగిపోతున్నాయి. ఇంతలో అనుకోని అవాంతరంలా పాము కాటుకు గురై నరసమ్మ అక్క సత్తెమ్మ చనిపోయినట్టు కబురొచ్చింది. అంతకు ఏడాది క్రితమే సత్తెమ్మ భర్త భూషయ్య చనిపోయాడు. ఇప్పుడు సత్తెమ్మ కూడా పోవడంతో వారిద్దరి పిల్లలు అనాథలైపోయారు. చెప్పుకోదగిన ఆస్తిపాస్తులేమీ లేకపోవడంతో సత్తెమ్మ అత్తవారి తరపు వాళ్ళు ఎవరూ ఆ పిల్లల బాధ్యతను తీసుకునేందుకు ముందుకు రాలేదు. రాములమ్మ, లక్ష్మయ్య పోయిన కూతురి కోసం గోడున విలపించడం తప్ప ఆ పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ఆలోచించలేదు. దినానికి వచ్చిన పెద్దలు ఏదో ఉచిత సలహాలిచ్చారే గాని
ఆ పిల్లల సంరక్షణ గురించి ఎవరూ ఖచ్చితమైన ఆలోచన చేయలేకపోయారు. ఏమంటే ఏ రకంగా తమకి ఆ బాధ్యత చుట్టుకుంటుందోనని దూరంగా ఉండిపోయారంతా. నరసమ్మకి ఆ పిల్లల వంక చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. కానీ తన సంసారమే అంతంత మాత్రంగా ఉంది. 6 పిల్లలతో భార్యాభర్తలిద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుని సంసారం ఈదుకొస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లల భారం తాము మొయ్యగలరా? అలా అని వాళ్ళని గాలి కొదిలేందుకు మనస్కరించక కొట్టుకుపోతున్న మనస్సుతో బేలగా చూస్తున్న నరసమ్మని గమనించింది బంగారి. ఎందుకు మావా అంత బాధపడతావు? వాళ్ళు మన పిల్లలతో పాటే ఉంటారు. మనకి మరో 2 పిల్లలుంటే పెంచకుండా వదిలేస్తామేంటి? మనతో పాటే నీళ్ళో పాలో తాగి వాళ్లే పెరుగుతారు అంది బంగారి అతి తేలిగ్గా. అది కాదే, మనం ఉన్న పరిస్థితిలో వాళ్ల బరువు కూడా భుజాలకెత్తుకుంటే మొయ్యగలమా అని. తిండి బట్టే కాదు, పెళ్లి పేరంటం చెయ్యాలి, చదువు సంధ్య చూడాలి. ఇవన్నీ చెయ్యాలంటే మాటలు కాదు అన్నాడు నరసమ్మ గుబులుగా చూస్తూ. అలాగని వాళ్ళని గాలి కొదిలేస్తావా ఏంటి? పలానా వాడి మేనల్లుడు మేనకోడలు దిక్కు దివాణం లేక నడివీధిలో పడ్డారంటే ఎంత నగుబాటు మనకి. తల్లి తండ్రి పోతే మేనమావ కాళ్ళు పట్టుకోవాలని సామెత. మంచో చెడ్డో ఈ పిల్లల్ని మనమే తీసుకుపోదామయ్యా అంది బంగారి. ఆ మాటలన్నీ వింటున్న ముత్యాలమ్మ, పోనీ ఓ పని చేద్దామన్నా, నారాయణని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను. మా పొలం పనులన్నీ చూసుకుంటూ అక్కడే పడుంటాడు. సీతమ్మని మీరు తీసుకెళ్ళండి అంది ఉదారంగా చూస్తూ. నారాయణని తీసుకెళ్తే జీతం బత్తం లేని నౌకరుగా ఉపయోగపడతాడు. అదే సీతమ్మని తీసుకెళ్తే పనిపాటల మాట ఎలా ఉన్నా దాని పెళ్లి పేరంటం బాధ్యత తమ మీద పడుతుందన్న ఆలోచన ముత్యాలిది. ముత్యాలి ఆలోచనను తేలిగ్గానే పసిగట్టేసింది బంగారి. కానీ అదేం పైకి వ్యక్తం చేయకుండా, వద్దులే ముత్యాలు, అమ్మా నాన్న పోయి మిగిలింది వాళ్ళిద్దరే కదా, వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఒక్కచోటే పడుంటారు. వాళ్లని విడగొట్టడమెందుకు? ఇద్దరినీ మేమే తీసుకెళ్తాం అంది బంగారి స్థిరంగా. ఆ మాటలన్నీ వింటున్న రాములమ్మ బంగారిని వాటేసుకుని, ఇవాళ నువ్వు నా కడుపులో పాలు పోసేవే బంగారి. ఆ పిల్లలు దిక్కులేని అనాథలైపోతారనుకున్నాను. ఎంత పెద్ద మనసేనిది అంటూ ఏడ్చేసింది. ఇంతకాలం తాను కోడలి పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తించిందో తలుచుకుని సిగ్గుతో కుమిలిపోయింది రాములమ్మ. బంగారి నరసింహలు తీసుకున్న నిర్ణయం దేముడయ్యకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది. కానీ అంతంత మాత్రంగా ఉన్న వాళ్ల ఆర్థిక పరిస్థితి చూస్తే అతని మనసు ద్రవించిపోయింది. పిల్లలిద్దరి బాధ్యత తాను తీసుకుంటానన్నాడు దేముడయ్య. బావమరిది మాటలు విని అయిష్టంగా చూసి తల వంచుకున్నాడు నరసింహ. నరసింహ ఆత్మాభిమానాన్ని గమనించిన దేముడయ్య బంగారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. వద్దులే అన్నా, నువ్వంత అభిమానంగా ఆ మాట అనడమే గొప్పగా ఉంది మాకు. ఎవరన్నా మా ఇంటికొచ్చి ఈ పిల్లలెవరని అడిగితే మా ఆడబిడ్డ పిల్లలని చెప్తాను. ఆ మాట వినడానికి చూడ్డానికి కూడా గౌరవంగా ఉంటుంది. అదే మీ ఇంటి దగ్గరైతే మా వదిన్ని ఎవరన్నా అలా అడిగితే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు పిల్లలని చెబుతుంది. అది నీకు గౌరవాన్ని గొప్పని తెచ్చిపెట్టినా మాకెంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించావా అంది బంగారి ఉద్వేగంగా. బంగారి మాటలు విన్న దేముడయ్య, నేనంత దూరం ఆలోచించలేదమ్మా. ఏదో మీ భారం దించి నా చేతనైన సాయం చేద్దామన్న ఆలోచన తప్ప మరోటి లేదమ్మా అన్నాడు ఆరాటంగా చెల్లెలి వంక అపార్థం చేసుకోవద్దన్నట్టుగా చూస్తూ. దేముడయ్య బాధపడడం గమనించిన నరసింహ, నీ మనసు మాకు తెలీదా బావా? ఊరుకో, కళ్ళు తుడుచుకో, పద అన్నం తిందాం అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. నారాయణని సీతని తీసుకువచ్చాక లక్ష్మిని స్కూలు మానిపించేసింది బంగారి. అందరినీ చదివించే స్తోమత లేక కేశవరావు సత్యప్రకాష్లతో పాటు నారాయణని కూడా స్కూలుకి పంపసాగింది. వయస్సులో రంగా కంటే ఏడాది పెద్దవాడైన నారాయణకి తనకంటే బాగా చిన్నవాళ్లైన కేశవ ప్రకాష్లతో పాటు కలిసి చదవాలంటే చాలా చిన్నతనంగా అనిపించింది. తాను వాళ్లతో కలిసి బడికి వెళ్లనని, ప్రైవేటుగా చదివి మెట్రిక్ పరీక్ష వ్రాస్తానని మొండిపట్టు పట్టాడు. దాంతో చేసేదేమీ లేక వాసుదేవమూర్తి గారితో మాట్లాడి రోజూ ఆయన వద్దకు వెళ్ళి తెలియనివి చెప్పించుకునే ఏర్పాటు చేసింది బంగారి. అనుకున్నట్టుగానే రంగా పియూసీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించుకోగలిగాడు. ఆ కబురు విన్న నరసింహ బంగారీలకు సంతోషంతో నోట మాట రాలేదు. అప్పటికప్పుడు బజార్ నుండి వాసుదేవమూర్తి దంపతులకు బట్టలు, పళ్ళు, పువ్వులు తెప్పించాడు నరసింహ. కొడుకును తీసుకుని ఆ భార్యాభర్తలిద్దరూ వాళ్ళింటికి ఉరుకులు పరుగులతో వెళ్లారు. తాము తెచ్చినవి వాళ్ల చేతుల్లో పెట్టి రంగాతో
మాస్టారు దంపతుల కాళ్లకు నమస్కారం చేయించింది బంగారి. రంగాను లేవనెత్తిన మాస్టారు, మొత్తానికి సాధించావురా రంగా, మీ అమ్మా నాన్నల కలను నిజం చేశావు. బాగా చదివి కన్నవాళ్లకి చదువు చెప్పిన మాకు మంచి పేరు తీసుకురారా అంటూ చెమరించిన కళ్లను ఉత్తరీయంతో అద్దుకున్నారాయన. అంతా తమ చలవండయ్యా, మీరే అండగా లేకపోతే ఈ చదువుల సంగతన్నీ మాకేం తెలుస్తాయి బాబుగారు. రోజు మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటామయ్యా అన్నాడు నరసింహ వినయంగా, తమ పాలిట భగవంతుడు వాసుదేవమూర్తి గారే అన్నట్టు భక్తిగా చూస్తూ. అంత మాట ఎందుకులే నరసింహ, ఇందులో నాదేముంది, అంతా బంగారి పట్టుదల, రంగా కృషి ఫలితమును. ఈ గొప్పదనమంతా వాళ్లదే నరసింహ అన్నారు వాసుదేవమూర్తి గారు. అవును నరసింహ, బంగారికి చదువు మీదున్న భక్తి గౌరవమే రంగా నీనాడు ఈ స్థాయికి చేరుకునేలా చేశాయి. ఉండండి, ఇంత మంచి వార్త తెచ్చినందుకు మీ అందరి నోళ్లు తీపి చేస్తాను అంటూ లోపలికెళ్లారు తులసమ్మగారు. కొడుకు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతున్న బంగారి తట్టుకోలేనట్టుగా వాసుదేవమూర్తి గారి కాళ్ల మీద పడిపోయి, ఇదంతా మీరు పెట్టిన భిక్షేనండయ్యా అంది బిగ్గరగా ఏడ్చేస్తూ. ఏంటమ్మా బంగారి ఇది, లేమ్మా, ఇందులో రుణాలు తీర్చుకోవడాలు ఏమీ లేవు. మనవాడికి సరస్వతీ కటాక్షం ఉంది. వాడి కష్టాన్ని మెచ్చుకుని ఆ పరమాత్ముడే వాడిని స్థితికి చేర్చాడు. మనమందరం ఆ దైవానికే రుణపడి ఉంటాం ఎప్పుడూ అన్నారు వాసుదేవమూర్తి గారు మృదువుగా. రంగాన్ని తీసుకుని వెళ్ళి ఫీజు కట్టి కాలేజీలో అడ్మిట్ చేసి పుస్తకాలు కొనిచ్చి హాస్టల్లో దించి వచ్చారు వాసుదేవమూర్తి గారు. ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఆయన చెప్పి ఉండడం వలన డబ్బులు సమకూర్చి పెట్టాడు నరసింహ, దేనికి వెతుక్కోనక్కర్లేకుండా. దానితో అన్నీ సవ్యంగా జరిగిపోయాయి. నారాయణ మెట్రిక్ పాస్ అయ్యాడు. నారాయణను కాలేజీలో జాయిన్ చేయాలనుకున్నాడు నరసింహ. రంగా చదువు, సాధించిన విజయం నరసింహకు చదువు పట్ల మంచి గురి కుదిరేలా చేసింది. ఇప్పుడు బంగారి కంటే నరసింహకే చదువు పట్ల శ్రద్ధ పెరిగింది. అందుకే మేనల్లుడిని కాలేజీలో జాయిన్ చేయాలనుకున్నాడు. కానీ నారాయణ అసలే అంతంత మాత్రంగా ఉన్న మేనమామకు తన చదువు భారం కూడా వేయడం న్యాయం అనిపించలేదు. ఇంట్లో చెప్తే మేనత్త బంగారి తన మాట పడనివ్వదని ఆ సాయంత్రం కొట్టు దగ్గరకు వెళ్ళాడు నారాయణ నరసింహతో మాట్లాడేందుకు. నారాయణను చూసిన నరసింహ, ఏరా ఇలా వచ్చావు? కేశవ వాడి ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తానన్నాడు, మరి నువ్వు కూడా వెళ్ళలేకపోయావట్రా అని అడిగాడు. నాకేం సినిమా చూడాలని లేదు మామయ్య అంటూ తటపటాయింపుగా ఆగిపోయిన నారాయణ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నరసింహ. నారాయణ ఏం చెప్పలేనట్టుగా తల వంచుకున్నాడు. ఏంట్రా, ఏవైంది? ఇంటి దగ్గర ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడిగాడు ఆదుర్దాగా నరసింహ. అబ్బే అదేం లేదు మామయ్య. మరేం లేదు, నాకు కాలేజీలో చేరి చదవాలని లేదు, ఇంకా అత్తతో చెప్తే తిడుతుందని అంటూ ఆ పైన చెప్పలేక మాటలు ఆపేసి మేనమామ వంక చూశాడు నారాయణ. చదువుకోకుండా ఏం చేస్తావురా? నువ్వు చదువు మానేస్తే లోకం ఏమనుకుంటుంది? చూసారా, వాడి కొడుకును చదివించుకుని అమ్మ అబ్బా లేని ఈ పిల్లల్ని గాలికి వదిలేశాడు అంటారు కదరా నన్ను అన్నాడు నరసింహ బాధగా. అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు మామయ్య. వీళ్ళంతా ఆ రోజు మా అమ్మ నాన్న పోయినప్పుడు ఎక్కడున్నారు? ఎవరైనా పిలిచి పట్టెడు అన్నం పెట్టారా? మా చెల్లిని నన్ను కన్న బిడ్డల్లాగే చూశారు మీరిన్నాళ్ళు. ఇంకా ఎంతకాలం మీకు భారంగా ఉండమంటావు మామయ్య? అందుకే ఏదైనా చిన్న ఉద్యోగం చేసి మీ భారం కొంతైనా తగ్గించాలని ఉంది మామయ్య అన్నాడు నారాయణ. ఆ మాటలు విన్న నరసింహ మాటలు రానట్టుగా నారాయణ ముఖం వంక చూస్తూ ఉండిపోయాడు. పట్టుదల సూచిస్తున్నట్టుగా ఉన్న మేనల్లుడి ముఖం తన నిర్ణయానికి తిరుగులేదన్నట్టుగా కనిపించింది. అంతకుముందు స్కూల్లో చదవనన్నప్పుడు నారాయణ పట్టుదల ఎలాంటిదో గమనించిన నరసింహ ఇంకేం తర్కించలేకపోయాడు. మీ అత్త ఏమంటుందోరా అన్నాడు నరసింహ భారమంతా భార్య మీద నెట్టేస్తూ. మేనమామ మెత్తబడడం గమనించిన నారాయణ, నువ్వే ఎలాగైనా నచ్చ చెప్పాలి మామయ్య, అందుకే నీ దగ్గరకు వచ్చాను. అత్తకి అందరూ బాగా చదువుకుని గొప్పవాళ్ళైపోవాలని కొండంత ఆశ. కానీ ఎంత చెట్టుకంత గాలన్న సంగతి మర్చిపోతే ఎలాగా? మీ చాలని సంపాదనతోనే మన 10 మంది పొట్టలు నిండాలి. రంగాకి పై ఊరికి డబ్బులు పంపించాలి. కేశవ ప్రకాష్ల చదువులు ఫీజులు, ఎలా ఇవన్నీ ఆలోచించు మావయ్య అన్నాడు నారాయణ. ఇది మరీ బాగుందిరా, చేసేది నువ్వైతే తిట్లు కాసేది నేనా అన్నాడు నరసింహ నిష్ఠూరంగా మేనల్లుడు వంక చూస్తూ. ముందు నువ్వు చెప్పు మావయ్య, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను
ఆ తిట్లేవో నేనే కాస్తాన్లే అన్నాడు నారాయణ భరోసా ఇస్తున్నట్టుగా. ఆ రాత్రి ఇంటికొచ్చాక నారాయణ తనతో మాట్లాడిన సంగతి భార్యతో చెప్పాడు నరసమ్మ. వీడు చదువుకుని పెద్దవాడవ్వాలని మనం చూస్తుంటే వీడికి ఇలాంటి పాడాలోచనలు ఎలాగొస్తున్నాయి అంది బంగారి బాధగా. అయితే బంగారి ఎంత మొత్తుకున్నా నారాయణ తన నిర్ణయం మార్చుకోలేదు. చేసేదేం లేక ఆ మరునాడు ఉదయం నారాయణని తీసుకుని వాసుదేవమూర్తి గారింటికి వెళ్ళింది బంగారి. బంగారిని చూసిన వాసుదేవమూర్తి గారు, ఏమిటి బంగారి, ఇంత పొద్దున్నే వచ్చావు, ఏంటి విశేషం అని అడిగారు. ఏం చెప్పమంటారండయ్యా, వీడు మా నారాయణ ఇక కాలేజీలో చేరి చదవనంటున్నాడయ్యా. ఏదైనా నౌకరీ చూసుకుని వాడి కాళ్ల మీద వాడు నిలబడతాడట. మేమంత తిండి పెట్టలేనోళ్ళం అయిపోయాం ఇవాళ అంది బంగారి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. అదేం లేదు మాస్టారు, మా అత్త చల్లని చెయ్యి చాచి ఆ రోజు ఆదుకోకపోతే మా చెల్లి నేను ఏమైపోయేవాళ్ళం. మా బావ చదివేది పెద్ద చదువు, ఇంకా కేశవుడు ప్రకాషు చదువుకోవాలి. ఇంట్లో పరిస్థితులుంటో తెలియని పసివాణ్ణి కాను నేను. ఎన్నాళ్ళు మా భారం వీళ్ల మీద మోపమంటారో మీరే చెప్పండి. నాకేదైనా దారి చూపిస్తే మీ పేరు చెప్పుకుని బ్రతుకుతాను అన్నాడు నారాయణ 2 చేతులు జోడిస్తూ వినయంగా. విషయం అర్థం చేసుకున్న వాసుదేవమూర్తి గారు నారాయణ ఆత్మాభిమానానికి మనసులోనే ముచ్చటపడ్డారు. ఇంత చిన్న వయసులో అంత బాధ్యతగా ఈ కాలంలో ఎవరాలోచిస్తున్నారు అనుకున్నారు. పోనీలేమ్మా బంగారి, నీకు భారమైపోతున్నానన్న బాధ వాడిని తినేస్తోంది. ఇకపైన నువ్వు వాడిని బలవంతాన చదివించినా స్థిమితంగా చదువుకోలేడు. పోనీ వాడి చెప్పినట్టే ఏదో దారి చూద్దాం అన్నారు నచ్చ చెబుతున్నట్టుగా. బంగారి మాట్లాడలేనట్టుగా తల వంచుకుంది. కొడుకులతో పాటు నారాయణని చదివించలేదని లోకం తమని ఎంతగా నిందిస్తుందో తలచుకుని బాధపడింది. బంగారి మనోగతం గ్రహించిన వాసుదేవమూర్తి గారు, ఇందులో నువ్వంతగా బాధపడవలసిందేమీ లేదు బంగారి. నీ మేనల్లుడు ప్రయోజకుడైనందుకు గర్వపడాలి. వాడు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనే ప్రైవేటుగా చదివి పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించగలడు. వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని నారాయణ వైపు తిరిగి, ఏం నారాయణ, నేనన్నది కరెక్టే కదా అన్నారు నవ్వుతూ. ఏకకాలంలో బంగారిని ఒప్పిస్తూ నారాయణ చదువు ఏదో విధంగా కొనసాగేలా చేస్తే నారాయణ భవిష్యత్తు బాగుపడడమే కాక బంగారి మనసులో కొరత కూడా తీరిపోతుందని ఆయన ఆలోచన. మాస్టారి మాటలకు స్పందిస్తూ, తప్పకుండానండి, మీరెలా చెప్తే అలా చేస్తాను. నాకు మాత్రం బాగుపడాలని ఉండదా ఏంటి అన్నాడు నారాయణ సంతోషంగా. అప్పటికి తేరుకున్న బంగారి, సరేనండయ్యా, వాడికేదో దారి మీరే చూపెట్టండయ్యా అంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలంటే ఎలా వస్తాయమ్మా? పోనీ ఓ పని చేస్తావా? అగ్రికల్చర్ ఫారంలో సుందర్ రామయ్య గారని నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. నేను ఉత్తరం రాసిస్తాను, పట్టుకెళ్ళివ్వు. ఆయన తప్పకుండా సహాయం చేస్తారు అన్నారు వాసుదేవమూర్తి గారు. తమ దయండయ్యా, ఇక వాడిని నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అంది బంగారి. అప్పటికప్పుడు వాసుదేవమూర్తి గారు రాసిచ్చిన ఉత్తరం పట్టుకుని అనకాపల్లి చెరుకు పరిశోధనా కేంద్రానికి వెళ్ళింది బంగారి, నారాయణను వెంటబెట్టుకుని. సుందర్రామయ్య గారింటికి అని చెప్పడం వలన గేటు దగ్గర సెక్యూరిటీ ఫామ్లోకి వెళ్లడానికి పెద్దగా అభ్యంతర పెట్టలేదు. పైగా సుందర్రామయ్య గారింటికి మనిషిని తోడిచ్చి పంపాడు గేట్ కీపర్. మాస్టారు గారికి తెలిసిన వ్యక్తంటే మాస్టారిలాగే సాదాసీదాగా ఉంటారనుకున్న బంగారికి లోపలికి వెళ్ళాక గానీ తెలియలేదు ఆయనెంత పెద్ద అధికారో. బంగారి ఇచ్చిన ఉత్తరం చదివిన సుందర్రామయ్య గారు తల పంకిస్తూ, మాస్టారు చెప్పాక కాదనే పనేముందమ్మా, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఖాళీలేమీ లేవమ్మా అన్నారు. ఆ మాటలు విన్న బంగారి నారాయణ తెల్లముఖాలు వేశారు. పోనీ డైలీ వేస్ కింద ఇక్కడ ఫారంలో పని ఇద్దామంటే మీ వాడు చదువుకున్నవాడు, ఇక్కడ రోజువారీ కూలీలతో పాటు ఎలా పని చేయించను అన్నారాయన ఇబ్బందిగా చూస్తూ. పర్వాలేదు సార్, ఏ పనైనా చేస్తాను నేను అన్నాడు నారాయణ ఉత్సాహంగా. ఏ చిన్న అవకాశం దొరికినా జార విడుచుకోరాదన్నట్టుగా. కష్టపడి పని చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని నారాయణ తీరు ఆయనకు బాగా నచ్చింది. ఫారంలో పని చాలా కష్టంతో కూడుకున్నది. పొద్దస్తమానం మట్టిలో పాటుపడాలి. నీకు వ్యవసాయం పనులు తెలుసా అని అడిగారు. చదువుకున్న కుర్రాడికి అవన్నీ ఏం తెలుస్తాయిలే అనుకుంటూ. తెలుసు సార్, నేను చిన్నప్పటి నుండి వ్యవసాయ పనుల్లో పెరిగిన వాడినే, అన్ని పనులు చేయగలను అన్నాడు నారాయణ ఉత్సాహంగా. నారాయణ మాటలు విని ముచ్చటపడ్డ సుందర్రామయ్య గారు, సరే, ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో మల్లేశమని ఉంటాడు, అతని దగ్గరికెళ్ళి
నీ పేరు రాయించుకో. నీ పని బాగుంటే చదువుకున్నావు కనుక నిన్ను ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి పంపిస్తాను. అప్పుడు ఈవేళ కూలీగా చేరినప్పటికీ తర్వాత నీకు పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. ఏమంటావ్ అన్నారాయన అక్కడి నుంచి లేస్తూ. అలాగే సార్, మీరెలా చెప్తే అలా చేస్తాను అన్నాడు నారాయణ వినయంగా ఆయన వంక చూస్తూ. గుడ్, వెళ్ళిరా అని బంగారి వైపు తిరిగి, చూడమ్మా, మాస్టారు చెప్పిన పిల్లాడికి ఇలాంటి పని ఇచ్చానేంటి అని చిన్నబుచ్చుకోకు. ప్రస్తుతానికేమీ ఖాళీలు లేక ఇలా చెయ్యవలసి వచ్చింది. ఈ 6 నెలల తర్వాత మేము ట్రైనింగ్కి పంపబోయే లిస్టులో మీ వాడి పేరు తప్పకుండా ఉండేలా చూస్తాను. పిల్లాడు చాకులా ఉన్నాడు, ఏదైనా ఊతమిస్తే అల్లుకుపోతాడు. ఇక నారాయణ విషయంలో మీరెటువంటి చింత పడనక్కర్లేదు. వాసుదేవమూర్తిని అడిగానని చెప్పమ్మా అన్నారాయన. తమ దయ, మీకెలా తోస్తే అలా చెయ్యండి. ఇక సెలవిప్పించండి బాబుగారు అంది 2 చేతులు జోడించి నమస్కరిస్తూ. మంచిదమ్మా, వెళ్ళిరా అన్నారు సుందర్రామయ్య గారు కుర్చీలో నుండి లేస్తూ. ఇంటికొచ్చి జరిగిందంతా నరసమ్మతో చెప్పింది బంగారి. అంతా విని, వాడి బ్రతుక్కో దారి దొరికితే అంతే చాలు అన్నాడు నరసమ్మ. నారాయణ పనిలో చేరిన వారం రోజుల తర్వాత అందరితో పాటు వారం జీతం అందుకుని తీసుకువచ్చి తన తొలి సంపాదన మేనత్త చేతిలో పెట్టి కాళ్లకు దండం పెట్టాడు. నారాయణ తెచ్చి ఇచ్చిన డబ్బులు చూసి సంతోషించాలో విచారించాలో తెలియలేదు బంగారికి. మేనత్త కంట్లో నీళ్లు చూసిన నారాయణ, ఎందుకత్తా బాధపడతావు? నేను ఈ డబ్బులు కష్టపడి సంపాదించాను. నేను ఏ దొంగతనమో దోపిడీయో చేస్తే బాధపడాలి గాని కష్టం విలువ తెలిసిన నువ్వే ఇలా ఆలోచిస్తున్నావా అన్నాడు బాధగా చూస్తూ. ఆ మాటలతో తేరుకున్న బంగారి, లేదులేరా, సంతోషంగానే ఉంది. ఈ డబ్బులు పట్టుకెళ్ళి మీ మామయ్యకి ఇవ్వు, సంతోషిస్తాడు అంది బంగారి. మీ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఒకటే అత్తా. నాకు అమ్మా నాన్నలకి తేడా ఉంటుందా? నాకు అమ్మా నాన్న అన్నీ మీరే అన్నాడు నారాయణ డగ్గుత్తికతో. ఆ మాటలతో కరిగిపోయిన బంగారి నారాయణని హృదయానికి హత్తుకుంది వాత్సల్యంతో. నారాయణ అన్నట్టుగానే పగలంతా పనిచేసి వచ్చి రాత్రిపూట పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. తెలియనిదేదైనా ఉంటే వాసుదేవమూర్తి గారి దగ్గరికెళ్ళి అడిగి తెలుసుకునేవాడు. ప్రైవేటుగా చదివి పరీక్షలు రాసి మేనత్త మేనమామల మనసులో ఉన్న బాధను తొలగించాలని పట్టుదలగా చదవసాగాడు. సుందర్రామయ్య గారు మాటిచ్చిన విధంగానే నారాయణను ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి పంపించారు. ఏడాది తిరగకుండానే కూలీగా చేరిన నారాయణ అదే ఫారంలో ఫీల్డ్ అసిస్టెంట్గా అపాయింట్ చేయబడ్డాడు. ఆ రోజు బంగారి ఇంట్లో పండగలా జరిపింది. మనవడికి ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసి లక్ష్మయ్య, రాములమ్మ వచ్చి వారి ఆనందంలో పాలు పంచుకున్నారు. ఆ ఆనంద సమయంలోనే ఇన్నాళ్లుగా తన మనసులో దాచుకున్న కోరికను బయటపెట్టాడు లక్ష్మయ్య. ఒరే నరసమ్మ, నేనిలా అడుగుతున్నానని మరోలా అనుకోకురా. చెప్పకుండానే వాడికి అన్నీ అయ్యి ఇంత వాడిని చేశారు. అలాగే మన లక్ష్మిని వాడికిచ్చి చేసి వాడినో ఇంటివాడిని చెయ్యరా. ఈ వేడుక నా కళ్ళారా చూసి చచ్చిపోతాన్రా అన్నాడు లక్ష్మయ్య పైపంచతో కళ్ళొత్తుకుంటూ. అనుకోకుండా వచ్చిన ఈ పెళ్లి ప్రస్తావన విని ముందు తెల్లబోయింది నారాయణే. అతనికి అంతరాంతరాలలో లక్ష్మి మీద ఆశ లేకపోలేదు. కానీ ముందు తన చెల్లెలు సీతకు పెళ్లి చెయ్యాలి. ఆ పని మేనమామకు భారం కాకూడదనే ఇలా చదువు ఆపేసి ఉద్యోగం చేస్తున్నది. అయినా అత్తయ్య మామయ్యల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా తాతయ్య ఇలా తొందరపడ్డాడేంటి అనుకున్నాడు నారాయణ మనసులోనే. బ్రతుకు పోరులో తలమునకలై ఉన్న నరసమ్మ, బంగారీలకు ఎంతసేపు పిల్లల్ని చదివించాలి, ప్రయోజకుల్ని చెయ్యాలి అన్న తాపత్రయం తప్ప పెళ్లిళ్ల గురించి ఆలోచించే తీరికే లేకపోయింది. తండ్రి మాటలు విని ముందుగా తేరుకున్నది నరసమ్మే. అదేంటి నాన్న అలాగనేశావు? అప్పుడే లక్ష్మికి పెళ్ళేంటి? అది ఇంకా చిన్నపిల్లే కదా అన్నాడు నరసమ్మ. ఇంకా చిన్నపిల్లేంటిరా, ఈ ఈడుకి బంగారి రంగాన్ని కనలేదేంటిరా అంది రాములమ్మ. దానీడు పిల్ల సీతనింట్లో పెట్టుకుని వీళ్ల పెళ్లి చేయడం ఏం బావుంటుంది? ముందు సీతకయ్యాక అంది బంగారి. అయితే లక్ష్మిని నారాయణకి ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేనట్టే కదా అన్నాడు లక్ష్మయ్య ఆనందపడిపోతూ. అదేంటి నాన్న, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? అయినా నారాయణకేం తక్కువని వద్దంటాననుకున్నావు? ఏం బంగారి అన్నాడు నరసమ్మ సాభిప్రాయంగా భార్య వంక చూస్తూ. నారాయణ లాంటి కుర్రాడు అల్లుడు కావడం కంటే అదృష్టమేముంటుంది? ముందు సీతకేదన్నా చూసి అప్పుడు వీళ్ల పెళ్లి గురించి ఆలోచిద్దాం
అంది బంగారి. సీతకి వేరేగా చూసేదేముంది? సత్యమ్మ బతుకున్నప్పుడే సీతని వాళ్ళ ఆడబిడ్డ కొడుక్కి ఖాయపరుచుకుని పప్పు అన్నాలు కూడా తినేశారు కదా, ఇక మనం వెళ్ళి అడగడమే ఉంది అంది రాములమ్మ. అదెప్పుడు జరిగిందమ్మా? ఇంతవరకు ఎవరూ మాతో అనలేదే అన్నాడు నరసమ్మ ఆశ్చర్యంగా తల్లిదండ్రుల వంక చూస్తూ. ఆ మాటలు విని రాములమ్మ తప్పు చేసినట్టుగా తల వంచుకుంది. కొడుక్కి చెప్పకుండా దాచిపెట్టినందుకు సిగ్గుపడుతూ. అక్కడికి లక్ష్మయ్య అంటూనే ఉన్నాడు నరసమ్మను పిలవమని. కాని రాములమ్మ సత్యమ్మ అతని మాటని పడనివ్వలేదు ఆనాడు. కాని ఈరోజు వాళ్ళు పోయాక ఆ పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్న కొడుకుని కోడల్ని తానెంత వెరుసుగా చూసిందో తలుచుకుని మొదటిసారిగా బాధపడింది రాములమ్మ. అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదన్నట్టుగా తేల్చేస్తూ, మరంత ఖాయపరుచుకున్న వాళ్ళు వాళ్ళమ్మ నాన్న పోయాక ఒక్కసారైనా వంగి తొంగి చూడలేదేంటి అంది బంగారి. ఏమోనే తల్లి, మేమక్కడ మీరిక్కడ ఉండిపోయాం. వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనకేమీ తెలియడం లేదు. పోనీ ఓసారి మీరిద్దరూ వెళ్ళి మాట్లాడి రాకూడదు అంది రాములమ్మ కోడలనుద్దేశించి. అవునరా, నువ్వు బంగారి వెళ్ళి ఆ సంగతేదో తేల్చుకుని వచ్చేస్తే రేపు లగ్గాల్లో ఇద్దరి పెళ్ళిళ్ళు ఒక్కసారే చేసేయొచ్చు అన్నాడు లక్ష్మయ్య. సరే, వీలు చూసుకుని మాట్లాడొస్తాము అన్నాడు నరసమ్మ. కొడుకిచ్చిన హామీతో సంతృప్తి పడ్డారు లక్ష్మయ్య రాములమ్మలు. వాళ్ల నిర్ణయం విన్న నారాయణ మనసు ఆనందంతో గంతులేసింది. పెద్దలు ఎలా చెప్తే అలా నడుచుకునే లక్ష్మికి పెళ్ళంటే ఒక వేడుకలాగా తప్ప ఇష్టాయిష్టాలను వ్యక్తపరిచేంత ఆలోచన వయస్సు రెండూ లేవు. అందువలన పెద్దల నిర్ణయం పట్ల ఏ కుతూహలము ప్రదర్శించకుండా తన మానాన తాను ఇంటి పనులు చక్కపెట్టుకోసాగింది. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు ఇదే సమయానికి, అంటే సరిగ్గా సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు తీసుకొస్తాను. అయితే అంతకంటే ముందు ఒక చిన్న విషయం అండి. ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్గా తప్పకుండా నాకు తెలియజేస్తారు కదా. మరి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ధారావాహికలో తర్వాతి భాగంతో రేపు సాయంత్రం ఇదే సమయానికి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.